నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఒక తెలుగు హీరోయిన్ సయామి ఖేర్ అని ఆవిడ ఒక ఆరోపణలు అయితే చేస్తుంది. టాలీవుడ్లో ఒక దర్శకుడు కమిట్మెంట్ అడిగాడని చెప్పేసి అని ఒక వార్త అయితే బయటకు వచ్చింది. వాస్తవానికి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక ఇలాంటి వార్తలు చాలా కాలం నుంచి వస్తున్నాయి. మొత్తానికి కాస్టింగ్ కౌచ్ ఇంకా పోలేదా టాలీవుడ్లో, లేదా అవకాశాల కోసమే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? రెండు రకాల వాదనలు అయితే వినిపిస్తూ వస్తున్నాయి. మొత్తానికి సయామి ఖేర్ మాట్లాడిన మాటల్ని ఎలా తీసుకోవాలంటారు? హేమ కమిటీ చెప్పాల్సినవన్నీ మీరు హేమసుందర్ని అడిగితే ఎట్టకండి. హేమ కమిటీది రిపోర్ట్ ఉంది ఇట్లాంటి దాని మీద. కానీ అది ఏపీకి సంబంధించినటువంటి కేరళ కమిటీ కాబట్టి సో తెలుగులో ఇప్పటికీ అలాంటివి ఏవి రాలేదు. సో ఇప్పుడు సయామి ఖేర్ మాట్లాడినటువంటి మాటల్ని నిజంగా అవకాశాల కోసమే మాట్లాడుతుందని కొంతమంది, లేదు నిజంగానే అడిగారని మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకా కాస్టింగ్ కౌచ్ ఉందా టాలీవుడ్ ఇండస్ట్రీలో అంటే ఏమంటారు? ఫస్ట్ ఏంటంటే ఈ అమ్మాయి అన్న మాట ఏంటంటే 2019లో ఒక తెలుగు దర్శకుడు నన్ను కమిట్మెంట్ అడిగాడు అంది. ఇప్పుడు ఆ సినిమా నేను చేశానా, నేను వదులుకున్నానా లేదా అని చెప్పలే అక్కడ. ఆ సినిమా నేను చేశానంటే చేశానందనుకో మళ్ళీ మా ప్రముఖ దర్శకుడి పేరు వచ్చేస్తుంది. ఈయన మరి మన చౌదరి గారు ఇలా పనిచేసాడా అనుకుంటాం మనం. ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు ఇట్లా చూడాల్సి వస్తుంది. ఆ అమ్మాయి అది చెప్పదు. నేను కమిట్మెంట్కి ఓకే అన్నానా లేదా ఆ సినిమా వదులుకున్నానని చెప్తే పోనీ ఇట్లాంటివి ఉంటే క్లారిటీగా మాట్లాడాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఇలా లేదు. అసలు సినిమాల విషయంలో చెప్పాలంటే ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయిందని చెప్పాల్సి వస్తుంది. ఈ కమిట్మెంట్స్ ఇది ఎప్పటి నుంచో నలుగుతూనే ఉంది. ఈ జనరేషన్లో కూడా ఇంకా ఈ కమిట్మెంట్స్ లేకపోతే దీన్ని ఇంకా రకరకాల పదాలు వచ్చేస్తున్నాయి వీటిల్లో. మరి కాస్టింగ్ కౌచ్ అని రకరకాల పదాలతో పెట్టుకుని ఒకళ్ళు మర్చిపోదాం అనుకుంటే కొత్త వాళ్ళు తయారవుతున్నారు. పోనీ వాళ్ళు లైమ్ లైట్లో ఉన్నారు, వెలుగుతూ ఉన్నారంటే లేదు, వాళ్ళందరూ తెరమరుగు అయిపోయి ఉన్నవాళ్లే. అంటే ఇక్కడ మీరు అన్న పాయింట్లోనే ఇప్పుడు అగ్రతారాలుగా ఉన్నటువంటి ఒక చాలామంది స్టార్స్ ఉన్నారు, కానీ ఎవరు కూడా ఇలాంటి వాటి మీద నోరు మెదపడం లేదు. కానీ నిజంగా మీరన్నట్టు అవకాశాలు రాని వాళ్ళు కావచ్చు, లేదా అవకాశాల కోసం ప్రయత్నించి విఫలించిన వాళ్ళు కావచ్చు, కానీ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు కూడా దీనిపైన మాట్లాడతారు. ఒక నిజంగా సక్సెస్ అయిన వాళ్ళు మాట్లాడితే మనకు ఇండస్ట్రీలో అది పెద్ద సంచలనం. మాకు ఇటువంటి అసలు మాకు అద్భుతంగా ఉంది. మాకు అసలు చాలా మాకు ఆయన నుంచి మేము చాలా నేర్చుకున్నాం అని డైలాగులు వాడుతుంటారు. సక్సెస్లో ఉన్న హీరోయిన్లు ఏమంటారంటే పలానా పెద్ద హీరో అద్భుతం, ఆయన నుంచి చాలా నేర్చుకోవాల్సిన చాలా ఉంది, ఈ టైప్ మాట్లాడుతుంటారు. సడన్గా ఇలా వార్తలు ఎక్కారంటే నేను ఉన్నానని చెప్పడం, ఇదిగో నేను ఉన్నాను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పడం. సయామి ఖేర్ అని ఆవిడ చూసుకుంటే తెలుగులో పట్టుమని, మీరు తెలుగు హీరోయిన్ అనకూడదు అమ్మాయిని, ఒక హీరోయిన్ అనుకోవాలి. ఎందుకంటే ఏ భాషలో వస్తే ఆ భాషలో చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ అమ్మాయికి ఇక్కడ ఫస్ట్లో తెలుగులో రే సినిమాతో సాయిధరం తేజ్ హీరోగా నటించిన రే సినిమా డైరెక్టర్ వైవి చౌదరి గారు. ఆ సినిమాతో అవకాశం మా అమ్మాయికి ఫస్ట్ అవకాశం వచ్చింది అనుకోవాలి. అంటే రేకి ముందు సినిమా ఏదన్నా అవకాశం వచ్చి కమిట్మెంట్ ఇవ్వకపోవడంతో వదులుకోవాల్సి వచ్చిందా, ఇదొక పాయింట్. నా 19 ఏళ్ల వయసులో అంటూ చెప్తుంది ఆవిడ వయసు ఇప్పుడు ఎంత అనుకోవాలి మళ్ళీ. ఎందుకంటే రే సినిమా వచ్చి తర్వాత 2015 అంటే 10 ఏళ్ళు అయిపోయింది. అంటే అప్పుడు 29 ఏళ్ళు అనుకోవాలేమో ఆవిడ వయసు. ఇది లెక్కలేసుకోవాలన్నమాట మనం వాళ్ళు ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల. మరి నాగార్జున హీరోయిన్ వార్తలు ఏమొస్తాయి, నాగార్జున హీరోయిన్ సయామి ఖేర్ ఆరోపణ. నాగార్జున హీరోయిన్ ఏంటి, నాగార్జున ఈ డైరెక్టర్ పేరు చెప్పు, ఆ డైరెక్టర్ పేరు హీరోయిన్ అనుకోవచ్చు కదా, అట్లా చెప్పరు. నాగార్జున హీరోయిన్ అంటే నాగార్జున హీరోయిన్ అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటారు? అదే చెప్పేది. ఇట్లాంటి అంటేనే చదువుతారు కదా జనాలు, కూడా చదువుతారు, తెలుసుకుంటారు. లేదా మన వైల్డ్ డాగ్లో చేసింది అమ్మాయి, అక్కడ మరి ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. అది ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఏదో చేసుకుంటూ వెళ్తుంది, కానీ పెద్దగా బ్రేక్ రాలేదు. సినిమాకి స్వస్తి చెప్పాలని చెప్పి అనుకుంటూ ఏదో ఒక నెపం వేసిపోవాలనేటువంటి ఆలోచన కూడా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా కమిట్మెంట్స్ ఉంటాయా లేదా అనేది వేరే విషయం అసలు చెప్పాలంటే. ఇది ఏంటంటే బురద జల్లే ప్రయత్నాలండి. ప్రతి చోట ఉంటాయి, ఇది బురద జల్లే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా పెడితే కనీసం చర్చించుకు చదువుకోవడానికి బాగుంటుందేమో, కానీ అవకాశాలు రావు. అవకాశాలు వచ్చినాయంటే ఏదో టాలెంట్ ఉంటారు. ఇప్పుడు 10 మంది హీరోయిన్లు కమిట్మెంట్కి ఓకే అనుకుందాం. సపోజ్ మొదటి సినిమాలో 10 మందిని అడిగాడు డైరెక్టరు, 10 మంది ఓకే అని ఉంటారు. 10 మందిలోనూ మరి ఓకే అన్న ఎవరికి అవకాశం ఇవ్వాలి అతను అనేది అతని ముందు డైరెక్టర్ ముందు ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఓకే అన్నారు కదా. మరి ఇట్లాంటివి ఇవన్నీ అసలు దీని గురించి ఎందుకు, సినిమాని పాత్రగా చూడవచ్చు కదా. నాకు లోపల విషయాలంతా మాకెందుకు, మమ్మల్ని ఇట్లా అడిగాడు, నేను అవకాశం ఇవ్వలేదు కాబట్టి. అంటే దాదాపు
ఒక 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని ఈ రోజు లేవనెత్తారంటే ఎలా చూడాలండి? అదే ఇట్లాంటి ఈ మధ్యకాలం ఇది ఎక్కువైపోయింది. ఆ కాలంలో నన్ను అట్లా చేశాడు, ఇప్పుడు ఇది చేశారు అని చెప్పి ఇది పెద్ద ఇబ్బంది అయిపోయింది. అది అసలు నిజం చెప్పాలంటే సినిమా ఫీల్డే కాదు, అన్ని ఫీల్డ్లోనూ ఇది ఉందనే విషయం అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని ప్రతి నటీమణులు కూడా చెప్తున్నారు. సినిమా ఫీల్డ్నే ఎందుకు అడుగుతారు, మమ్మల్ని ఎందుకు అడుగుతారు అసలు? ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయండి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. వాళ్ళు ఎట్లా అనగానే మరి భూతత్వంలో చూసారనుకోండి, అవతల వాళ్ళు సంబంధాలు వచ్చిన వాళ్ళు ఇబ్బంది కదా. కాకపోతే ఇట్లాంటి ఆరోపణలు చేయటం వల్ల ఇది ఎక్కడైనా ఉంటుంది. అసలు ఈ సమస్య ఎక్కడైనా ఉంటుంది. నీ ఇష్టం అది. నిన్ను ఎవరో రేప్ చేస్తే సమస్య ఇక్కడ. ఇది చెప్పాలంటే అసలు సయామికర్ అనే పేరు నిజం చెప్పాలంటే జనాలకు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల మనం పెద్ద డిస్కషన్ పెట్టి దీని మీద మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో మాత్రం కాస్టింగ్ కౌచ్ అయితే ఉందంటారు. అసలు లేకుండా ఎక్కడే లేదంటున్నా. సినిమా ఇండస్ట్రీ అని అంటాం ఎందుకంటున్నా నేను, బయట కూడా ఉంటుంది కదా. అంటే అవకాశం ఇస్తే నీకు ఇది ఇస్తాం, ఇచ్చి పుచ్చుకోవడం, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా అనేది చాలా చోట్ల బయట కూడా ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు ఇవాళ. అసలు ఏదైనా కానీ ఏ ఫీల్డ్ అయినా సరే ఉంది, అది ఉంటుంది. అది నీ ఇష్టం కదా, వ్యక్తిగతంగా మీ ఇష్టం అది. దానికి ఎవరినో బ్లేమ్ చేయటం అంటే అడగటం తప్ప. అసలు సినిమా డైరెక్టర్లు కూడా ఏం చేయాలంటే సినిమాగానే చూడాలి. ఎప్పుడు కూడా సినిమాకి నీ పాత్ర డిమాండ్ మేరకే పాత్రలు ఎంపిక జరుగుద్ది, కానీ కమిట్మెంట్ ఇచ్చిస్తే అవకాశం ఇవ్వడం అనేది అట్లా ఉండదు ఎప్పుడూ కూడా. నాకు తెలిసి పాత్ర మేరకు డిమాండ్ మేరకి మాకు మంచి డాన్సర్ ఉన్న అమ్మాయికి, డాన్స్ ఉన్న అమ్మాయి కావాలనుకున్నప్పుడు అలాంటి పాత్ర ఎంచుకుంటారు. అంతేగాని లేకపోతే ఈ పాత్ర చాలా క్యూట్గా ఉండే అమ్మాయి కావాలి, లుక్స్ ఇట్లా ఉండాలి అనుకుంటాడు. డైరెక్టర్ మైండ్లో ఒక పాత్ర ఉంటుంది. ఎప్పుడు సినిమా చేసే డైరెక్టరు, క్రియేటరు ఇట్లాంటి జోలికి వెళ్ళడు అసలు. అతను మైండ్లో నా హీరో ఇలా ఉండాలనుకుంటాడు, నా హీరోయిన్ ఎలా ఉండాలనుకుంటాడు, నా కమెడియన్ ఈ పాత్రకి అయితే సరిపోతాడు. అక్కడ నాకు పలానా కమెడియన్ నాకు బాగా ఫ్రెండ్, నా సత్య నా ఫ్రెండు, ఇది పెట్టుకోవాలి అనుకోడు అసలు. డైరెక్టర్లు సాధారణంగా అట్లా ఉండదు. ఆబ్లిగేషన్ ఉంటుంది, కానీ అట్లా అనుకున్నప్పుడు ప్రతి వాళ్ళని ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. టచ్లో ఉండేవాళ్ళు ఉంటారు. అది ఎక్కడో కొద్దిగా వర్కౌట్ అవుతుంది, కానీ కేవలం నిజంగా డైరెక్టర్ అనుకునే వాళ్ళు ఆ జోలికి వెళ్ళరు. బుల్లిరాజు పాత్రకి సరిపోతాను అనుకున్నప్పుడే బుల్లిరాజుని తీసుకొచ్చి అనిల్ రావిపూడిగా పెట్టుకున్నారు, కానీ వేరే చాలామంది చూసుంటారు కదా అప్పటికి. మరి బుల్లిరాజుకి ఎందుకు ఆ పాత్ర వచ్చిందంటే అట్లా డైరెక్టర్ వ్యూ అలా ఉంటుంది. ఇది నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా బురదలే ప్రయత్నం తప్పితే ఏం కాదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా నిజంగా కాస్టింగ్ కౌచ్ గురించి నిజంగా సక్సెస్ అయినటువంటి ఒక ఏ హీరోని కూడా మాట్లాడడం లేదు. వాస్తవం చెప్పాలంటే ఇలా ఏదైనా అవకాశం రానోళ్ళు కానీ, లేదంటే ప్రయత్నించి విఫలించిన వాళ్ళు మాత్రం ఇలాంటి ఆరోపణలు అయితే చేస్తూ వస్తున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.